ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ 7 దశల లోక్సభ ఎన్నికల ఓటింగ్ చివరి దశ అయిన జూన్ 1వ తేదీ వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో బిగ్ రిలీఫ్ను ఫీల్ అవుతున్నారు. ఈడీ తన అరెస్టును సవాల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తరఫున వాదిస్తూ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే చివరి దశ ప్రచారాన్ని ఓటింగ్ వేసే 48 గంటల ముందే ఆపేస్తారని, దీంతో కోర్టు జూన్ 4 వరకు బెయిల్ కుదరదని పేర్కొంది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ముందు ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయనకు బెయిల్ కావాలని కోరింది కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల బృందం. కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ తన అభ్యంతరాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ అడిగే ప్రాథమిక హక్కు ఏదీ లేదని ఈడీ వాదించింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న ఎవరికీ ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేయలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ను జైలు నుండి తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు పంపడం తప్పుడు సంకేతాలకు ఇస్తుందని ఈడీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉంటూ బెయిల్ కోసం కోర్టులో పోరాటం చేస్తున్నారు. తనను కలవాలని రాజకీయాల కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ అరెస్టుకు సవాల్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో అయితే ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ కేసులో అయితే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలోనే మార్చి 21వ తారీఖున సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అయితే అరెస్ట్ చేసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కస్టడీలో కొన్ని రోజులు క్వశ్చన్ చేసిన తర్వాత తిహార్ జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే తిహార్ జైల్లో ఉన్నటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే తన బెయిల్కి ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కూడా ఇటు ఢిల్లీ హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు కూడా ఆ వాదనలని కొట్టివేసింది. ఇటు ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి ఆ అరెస్టు విషయాన్ని పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో ఆ విషయాన్ని కూడా కొట్టివేసింది. ఆ తర్వాత ఈ బెయిల్ ప్రాసెసింగ్ కోసం అంటే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఇటు సుప్రీంకోర్టులో ఇటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు అయితే అక్కడ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన అయితే
దానిపైన వాదనలు కొంచెం లేట్ అవుతూ ఉండడంతో దానిపైన విచారణ లేట్ అవుతుండడంతో మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి ఇటు కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు అయితే సుప్రీంకోర్టులో అయితే ఆ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరిగింది. అయితే విచారణ జరగగా ఇటు ధర్మాసనం మాత్రము సుప్రీంకోర్టు మాత్రము ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి అయితే భారీ ఊరట కలిగించే విషయాన్ని అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ని అయితే బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అయితే ఇటు ఇన్ని రోజులు కూడా తీహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అయితే మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ధర్మాసనము ఈ నేపథ్యంలోనే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అలాగే మంత్రి అతీష్ కూడా కొన్ని కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఇటు న్యాయం గెలిచింది, అంటే సుప్రీంకోర్టులో మాకు ధర్మమే గెలిచింది, మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకోవడానికి అనుగుణంగానే ఇటు సుప్రీంకోర్టు అయితే కేజ్రీవాల్కి అయితే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం పట్ల జూన్ 1 వరకు కూడా, అంటే ఈ మధ్యంతర బెయిల్ మొత్తం కూడా 21 రోజుల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే జూన్ 2వ తారీఖు మళ్ళీ తిరిగి ఇటు కేజ్రీవాల్ అయితే తిహార్ జైలుకు వెళ్ళవలసినది ఉందని చెప్పేసి ఇటు సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇటు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కూడా ఎవరితో కూడా మాట్లాడవద్దు, డిస్కషన్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఇటు సచివాలయంకి కానీ అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా మీరు వెళ్ళొద్దని చెప్పేసి కేజ్రీవాల్కి అయితే కొన్ని అయితే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. మరోవైపు ఇటు కేజ్రీవాల్ తరపున న్యాయవాది మాత్రం ఎటువంటి ఆంక్షలు సుప్రీంకోర్టు అయితే తమకు పెట్టలేదని చెప్పేసి చెప్పడం కూడా గమనార్థం. అయితే మొత్తానికి సీఎంగా ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత విచారణ కొనసాగించింది. విచారణలో మాకు సహకరించట్లేదు అని చెప్పేసి కూడా ఈడీ అయితే కోర్టు ముందు కూడా చెప్పడం జరిగింది. ఇటు కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి కేజ్రీవాల్ బెయిల్కు సంబంధించి అయితే బెయిల్ ఇవ్వకుండానే, అంటే బెయిల్ ఇవ్వద్దు కేజ్రీవాల్కి, ఎవరికి కూడా ఇంతకుముందు ఈడీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బెయిల్ ఇవ్వలేదని చెప్పేసి గట్టి ప్రయత్నమే ఈడీ అయితే ధర్మాసనం ముందు చేసిందని చెప్పాలి. అయితే ఇటు కోర్టు మాత్రం సుప్రీంకోర్టు మాత్రం ఈడీకి పలు ప్రశ్నలు అయితే సంధించిందని చెప్పాలి. ముఖ్యంగా ఇన్ని రోజులు అంటే సంవత్సరంన్నర నుంచి కూడా ఇటు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. ఎన్నికలకు ముందు మాత్రమే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా కొన్ని పలు ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఈ 21 రోజులు అంటే కేజ్రీవాల్ ఎటువంటి ప్రమాదకర వ్యక్తి కాదు, అతని మీద ఇంతకుముందు ఎటువంటి కేసులు కూడా లేవు. సో అతను ఇంకా దోషిగా తేలలేదు కాబట్టి తప్పకుండా ఆయనకి బెయిల్ ఇవ్వడంలో ఎటువంటి సందిగ్ధత కూడా అవసరం లేదు. సో మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కేజ్రీవాల్ అరెస్టుని ఎన్నికల వేళ అరెస్టు చేశారు కాబట్టి 21 రోజుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన, మంజూరు చేసినంత మాత్రాన జరిగేది ఏమీ లేదు అని చెప్పేసి ఇటు సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సంవత్సరంన్నరగా ఈ కేసులో అయితే దర్యాప్తు జరుగుతుంది. ఇటు మనీ లాండరింగ్ కేసులో అయితే ఆరోపణలు ఎదుర్కొంటూనే అది గతంలో 9 సార్లు కూడా కేజ్రీవాల్కి నోటీసులు పంపడం జరిగింది ఈడీ. అయితే ఆ నోటీసులకి ఎప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వలేదు, అంటే ఆ విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఈడీ అదుపులోకి తీసుకుంది. మార్చి 21వ తారీఖున అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత విచారణ అనంతరము జ్యుడిషియల్ కస్టడీకి అయితే విధించింది. తిహార్ జైల్లో అయితే జ్యుడిషియల్ కస్టడీలో అయితే కేజ్రీవాల్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే, అంటే దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకునేందుకు అనుగుణంగానే ఇటు పంజాబ్ అలాగే ఢిల్లీలో ఇటు లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు అనుగుణంగా వీళ్ళైతే ఎవరైతే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇటు కేజ్రీవాల్కి
అనుగుణంగా బెయిల్ అయితే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడము, జూన్ 1వ తారీఖు వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కేజ్రీవాల్ రేపటి నుండి కూడా ఏదైతే ఇటు జైలు నుంచి విడుదలైన అనంతరము ఇటు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హర్యానా, పంజాబ్లో కూడా, అంటే పంజాబ్ అలాగే ఢిల్లీలో జరుగుతున్నటువంటి 7 లోక్సభ స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో అయితే ఇటు సీఎం కేజ్రీవాల్ అయితే పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. మరి మొత్తానికి ఇటు మధ్యంతర బెయిల్ మంజూరైంది కాబట్టి కేజ్రీవాల్ ప్రచారంలో ఇటు ప్రతిపక్షాలపై, అటు గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీపై ఎటువంటి విమర్శలు చేస్తాడు, ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అసలు ప్రచారంలో ఏం మాట్లాడబోతున్నారు, అంటే ఆ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అనంతరము, అంటే చాలా రోజుల తర్వాత ఇటు ఢిల్లీ వస్తున్నారు, ఢిల్లీ ప్రజల మధ్యకు వస్తున్నారు కాబట్టి మరి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏమన్నా ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే ప్రచారంలో భాగంగా ప్రచారంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.